ఎందుకు వేదాల్లో చాలామంది ఎన్ని రకాలు ఇంతమంది భాష్యాలు రాయడం దేనికి? నీకు అర్థమైన విధంగా నువ్వు రాస్తున్నావు. శంకరాచార్యులు వారికి అర్థమైన విధంగా ఆయన రాశాడు, మధ్వాచార్యులు వారికి అర్థమైనట్టు ఆయన రాశాడు, ఈయన రామానుజాచార్యులకు అర్థమైనట్టు ఇంకో ఆయన రాశాడు. ఎవరిది తప్పంటాను వీళ్ళ. ఎందుకని? నీ యందు పరమాత్మ ఆ విధంగా ప్రకటితమయ్యాడు. నీకు అలా అర్థమైంది అంతే, నీ స్థాయిని బట్టి దాని ప్రకారం మాట్లాడతావు. అంతేగాని నా స్థాయిలో కనకయ్య మాట్లాడతాడా? కనకయ్య స్థాయిలో నేను మాట్లాడగలనా? లేదు. ఎవరికి అర్థమవుతోందో పరమాత్మ స్వరూపం వాడికి అర్థమైన విధంగా వాడు మాట్లాడతాడు. అందుకని శబ్ద బ్రహ్మాది శబ్దవాది బ్రహ్మ స్పర్శాది వర్ణ సంకల్పం చేసి మనోరూప నిమిత్త కారణం ద్వారా, మనస్సు రూపము నిమిత్త కారణం అంటే ఈ పని చేయడానికి వచ్చే కారణం ఏదైతే ఉందో నిమిత్త కారణంగా హృదయాకాశం నుండి అనంత, హృదయాకాశం నుంచి అనంత అపార అనేక మార్గాలు గల వైఖరీ రూప వేదవాణిని స్వయంగా ప్రకటిస్తాడు. తన లోపలే ఉన్నది ఎన్నో రకాలుగా. ఇప్పుడు సాలిపురుగు తీస్తుంది కదా దారాలు, ఆ విధంగా నాలోంచి బయటికి తీసుకొచ్చి అందరికీ ఇస్తాను. మళ్ళీ దాన్ని నేనే తీసుకుంటాను చెప్తాడు. చూడండి, మరలా ఈ వాంగ్మయాన్ని తనలోనే లయం చేసుకుంటాడు. అంతే. చెప్పాను నీకు అందుకోండి రా అని అన్నీ చెప్పా, నువ్వు అందుకోట్లా, చెప్పడం మానేస్తా. అంతే కదా, వేస్ట్. నీకు చెప్పే ఉపయోగం ఏంటి? అది ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లే నీకు, చెప్పడం అనవసరం, అది మానేసి. అది ఇందాక ఎప్పుడో మనకు ఇంతకుముందు చెప్పినప్పుడు చెప్పాడు. ఋషులు మునులు వీళ్ళంతా కూడా వేదం యొక్క అసలు రహస్యాన్ని ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే అనర్హుల చేతిలో ఇది పడిపోకూడదని వాళ్ళు చెప్పలేదు. మరి ఎవరికి తెలుస్తుంది? ఎవడైతే తన అంతఃకరణను శుద్ధి చేసుకుని నిజంగా తోవలోకి ప్రయత్నం చేస్తాడో వాడికి మాత్రం అర్థమయ్యే వెసులుబాటు పెట్టాడు. మిగతా వాళ్ళకి అర్థమయ్యే వెసులుబాటు లేదు. మనం పైపైన ఇట్ట అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. అర్థమైందండి? అది ఓకే. తర్వాత మరలా ఈ వాంగ్మయాన్ని తనలో లయం చేసుకుంటాడు. ఈ వాణి హృద్గత సూక్ష్మ ఓంకారం ద్వారా, అంటే నీ హృదయంలోంచి వచ్చేటువంటి సూక్ష్మమైన ఓంకారం ద్వారా అభివ్యక్తమై బయటకు వచ్చి, అంటే ఇక్కడ చూడండి అది ఎట్లా ప్రకటన అవుతుందని చెప్తున్నాడు. ఆ శబ్ద బ్రహ్మం ఓంకారం, సూక్ష్మ ఓంకారం స్పర్శలు కానిండి మా వరకు 25 స్వరాలు. అంటే మనం హల్లులు అంటాం చూసావా, కాక్క గగ్గ ఈఞ, అవి ఏనన్నా. తర్వాత ఆ నుండి ఔ వరకు 9 ఉష్మాలు. ఉష్మాలు అంటే అచ్చులని మనం అంటాం. మనకి ఇంకా అవి ఇవి కలుపునన్ని 16 ఎన్నో చెప్తూ ఉంటాం, కానీ ఆయన చెప్పింది 9 చెప్తున్నాడు. ఓకే. తర్వాత 9 ఊష్మాలు శాసాసాహ 4 తెలుగు భాషలో ఉన్నాయి కదా. ఎప్పుడు తెలుగు చిన్నప్పుడు రాసుకున్నావా తెలుగు? తర్వాత అంతస్తాలు యారా లావా, వీటితో అంటే సూక్ష్మ ఓంకారం వీటితో శోభిస్తోంది అని చెప్తున్నాడు. కాబట్టి మనం మాట్లాడుతున్నటువంటి తెలుగు భాష కేవలం పరమాత్మలోంచి వచ్చింది. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక విధంగా మన యోగ మార్గంలోకి వెళ్ళేటట్లయితే ఈ శరీరంలో 6 చక్రాల్లోంచి నువ్వు మాట్లాడుతుంటే ఒక్కొక్క చక్రానికి 6 దళాలు, 4 దళాలు, 12 దళాలని చదువుతూ ఉంటావు నువ్వు. అధినాయకుడు వినాయకుడు ఉన్నాడు కదా, ఆయనకి 4 దళాలు. అంటే నువ్వు చదువుతున్నటువంటి ఆల్లో 4 అక్షరాలు అక్కడ ఉన్నాయి, వాటి మూలస్థానం అది. ఇక్కడికి వచ్చేవాడు 12, 16 ఉన్నాయి. ఇట్లా మొత్తం 52 బీజాక్షరాలు తెలుగులో ఉన్నవన్నీ ఈ 6 చక్రాలు నీకు చెప్తా ఉన్నాయి. వాటి నుంచి పలుకుతున్నటువంటి బీజాక్షరం తప్పుడు మాట్లాడగలరా నువ్వు? తెల్లవారు లేస్తే అబద్ధం, వాడి బతుకంతా అబద్ధం. ఎందుకు ఇది నాకు అర్థం కాదు. వాడిలో ఉన్న పరమాత్మని ఏ విధంగా దుర్వినియోగం చేసుకుంటున్నాడు. సో హృద్గత సూక్ష్మ ఓంకారం ద్వారా అభివ్యక్తమై, అంటే స్పర్శలు 25, తర్వాత ఆ నుండి ఔ వరకు 9, ఉష్మాలు 4, సంతస్థాలు 4, వీటితో శోభిస్తోంది. దీనిలో ఛందోరీతులు వృద్ధి అయి తయారై వృద్ధి చెందాయి. ఛందస్సు వచ్చింది, వ్యాకరణం
ఏ మాటకి ఏ మాట పెట్టాలి, ఏ విధంగానే. అర్థమైందా? ఛందస్సు వచ్చింది. ఛందస్సు ద్వారా భాష విస్తృతి చెందింది. అంతే. నువ్వు ఒక విధంగా మాట రాస్తే కదా, ఇప్పుడు పలక అని రాస్తే కదా నీకు అర్థమయ్యేది. సో ఇది ఒక ఛందస్సుకు ఆధారపడి ఉంది, ఈ 3 అక్షరాలు. సో దాంతో అంటే నీకు పలక అనేది ఒక శబ్దం వచ్చింది. సో ఆ విధంగా భాష విస్తృతి చెందింది. తర్వాత అతి ముఖ్యమైన ఛందస్సులలో గాయత్రి, ఉష్ణిక, అనుష్టుప్, బృహతి, పంక్తి, జగతి, అతిఛంద, అత్యష్టి, అతి జగతి, విరాట్ శోభిస్తున్నాయి. ఎన్నో ఛందస్సులు ఉన్నాయి వ్యాకరణంలో. దానిలో ఈ చెప్పిన ఒక 7-8 ఛందస్సులు చాలా అత్యంత ముఖ్యమైనవి. ఈ గాయత్రి ఛందస్సు అనేది చాలా గొప్పది దీనిగా చెప్తారు. ఓకే, రైట్.